అందరికీ వందనాలండి. వాయిస్ వినబడుతుందండి? అమ్మ వందనాలు. వాయిస్ వినబడుతుందా? నా వాయిస్ వినబడుతుందా? కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఇంకా. అంటే ఈరోజు పూజలు ఎక్కువైపోయినాయి కదమ్మా, దాని గురించి అక్కడ చాలా దారుణంగా మరి పూజలు జరుగుతున్నాయి. మీకు పర్వాలేదా? వాయిస్ ఓకేనా? వాయిస్ ఓకేనా? చెప్పచ్చా? అందరికి వందనాలు. వాయిస్ నాటకలేదు. వందనాలమ్మా, వందనాలు. అందరికీ వందనాలు. అదే నా వాయిస్ మీకు వినబడుతుందా క్లియర్గా? నాట్ ఓకే. సరే అండి, ఒక్క 10 నిమిషాలు. ఒక 10 నిమిషాల్లో నేను వేరొక ప్లేస్లోకి వెళ్ళి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కొంచెం ఒక 10 నిమిషాలు వెయిట్ చేయగలరా? ఒక 10 నిమిషాలు. ఓకే. ఒక 10 నిమిషాల్లో మీరు డైరెక్ట్గా యూట్యూబ్లోనికి వచ్చేయండి. ఆ లింక్ అట్లా షేర్ చేయరు, ఎందుకంటే అన్నీ కూడా చాలా బిజీగా ఉన్నాడు. కాబట్టి మీరు ఒక 10 నిమిషాల్లో లింక్లోనికి వచ్చేస్తే త్వరగానే, అంటే వేరొక యూట్యూబ్ లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా మనం మాట్లాడుకుందాం. గట్టిగా మాట్లాడడానికి అవ్వట్లేదన్నా, కొంచెం అర్థం చేసుకోండి. ఏదో ఒకలాగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎక్కడికి వెళ్ళి. అది వాయిస్ క్లియర్ అంటే నేను స్టార్ట్ చేసేస్తాను. వాయిస్ క్లియర్గా లేదని కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే మాత్రం వేరొక ప్లేస్లోనికి వెళ్ళి ఒక 10 నిమిషాలు నాకు సమయం ఇస్తే నేను అక్కడికి వెళ్ళి చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు ఏదో ఒకటి చెప్పండి త్వరగా. చెప్పేయమంటారా? ఓకే. సరే, మరొకసారి అందరికీ క్రీస్తు నామమున శుభవందనం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సెల్ఫీ స్టిక్ గట్ట మందే, అన్నీ మనయే. కాబట్టి ఈరోజు నా హ్యాండ్తోనే పెట్టుకుని మీ అందరికీ వాకింగ్ చెప్పడానికి ప్రయత్నాలు చేస్తాను. కొంచెం చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే కొంచెం మనకు వాయిస్ అవుట్పుట్ సరిగ్గా లేకపోయినా మీకు క్లియర్గా దేవుని మాటలు చెప్పడానికి మాత్రమే ప్రయత్నాలు చేస్తాను.
కాబట్టి ఒక్కసారి నన్ను కూడా ఒకసారి అర్థం చేసుకుంటారు మరొకసారి కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని నేరుగా వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకముందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉచితమైన కృపను బట్టి రాత్రికాల సమయంలో యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని వివరించుకోవడానికి మీరు చూపించిన ప్రేమను బట్టి, కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. మరి మీ పిల్లలకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి కొన్ని విషయాలు చెప్పాలని ఎంతగానో ఆశపడుతున్నాం తండ్రి. మరి అపవాదిగాడు మరొక పక్క నుంచి తన పని తాను చేసుకుంటూ తండ్రి మీ పిల్లలకి మీ మాటలు వినిపింపకుండా చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నాడు తండ్రి. మీ చిత్తమైతే ఆ శబ్దాన్ని ఆపివేయండి. మీ కృపను బట్టి మీ పిల్లలకి ఏవైతే సంగతులు లేఖనాల ద్వారా చెబుతున్నానో వాటిని మీ పిల్లలకు మంచిగా వివరించే భాగ్యాన్ని కూడా మీరు నాకు దయచేయండి. అలాగే తండ్రి, ముఖ్యంగా నాకును తండ్రి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీ కృప ద్వారా మంచిగా చేర్పిస్తారని మా ప్రభును ప్రియరక్షకుడును యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచిన మా పరమ తండ్రి, ఆమేన్. చేరవచ్చిన అందరికీ క్రీస్తునామ శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 2వ అధ్యాయం యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని గురించి కొన్ని విషయాలు మన లేఖనాల ద్వారా మాట్లాడుకునే ప్రయత్నాలు చేద్దాం. మీరందరూ కూడా 2వ పత్రిక ఏదవుతుందో ఈ 2వ పత్రికను గురించిన విషయాలు కూడా మనం ఈరోజు రాత్రి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా వాయిస్ అందరికీ ఓకే కదండి? నా వాయిస్ ఓకే కదా మీ అందరికీ? త్వరగా అండి, రెస్పాండ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. విందాం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అన్న డిస్టర్బెన్స్గా ఉందని చెప్తున్నారు. మరి మీకు పర్వాలేదా అంటే వినేవారికి మరి అన్న మరి వీళ్ళు ఓకే అంటున్నారు. సరే, ఏదైనా దేవునికి మహిమార్థంగా జరగాలని మీరు కూడా ప్రార్థన చేయండి. ఓ పని చేయండి, కరెంటు పోవాలని ప్రార్థన చేయండి. కరెంటు పోతే అక్కడ మొత్తం ఆగిపోతాయి. మన మాత్రం ఇన్వర్టర్ ఉంది కాబట్టి మనకి లైట్లు కూడా ప్రాబ్లం లేదు. కరెంటు పోవాలని ప్రార్థన చేయండి. మళ్ళీ వెనక సౌండ్ వస్తుంది. సరే, విందాం. ఒకవేళ దేవుని చిత్తం అయితే రేపటి దినాన్ని కూడా మరొకసారి మనం దీన్ని రివిజన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. విందాం, చరిత్రలోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. యాకోబు గారు రాసిన 2వ పత్రిక, యాకోబు గారు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో చాలా సందర్భాలు మనకి యాకోబు గారు లేవనెత్తారు. ఏంటి ఆ లేవనెత్తినటువంటి సందర్భాలు అంటే, ముఖ్యంగా సంఘంలో ప్రస్తుత కాలం ఉన్న సంఘంలో మేజర్గా ఉన్నటువంటి చాలామంది క్రైస్తవుల్లో ఉన్నటువంటి సంఘ సభ్యులు ధనవంతుని ఒకలాగా పేదవాడిని ఒకలాగా చూసేటువంటి రోజులు మనం ఉన్నాం. అంటే ధనవంతుడు అంటే మనకి సంఘానికి ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఆ అవసరాన్ని తీర్చేవాడిని, ఆ టైంలో ఆ సంఘంలో ఏదన్నా మనకి పలానాది కావాలి, నాకు సౌండ్ ఎక్విప్మెంట్ కావాలి, లేకపోతే చర్చిలోనికి పలానాది కావాలి అన్నప్పుడు ఆ పలానాది పేదవాడు ఇవ్వలేడు, కానీ ఎవరిస్తారని ధనవంతుడు ఇస్తాడు. ఆ ధనవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ ధనవంతుడు అంటే ధనవంతుడు 2, పేదవాడు, ఈ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఒక సంబంధాన్ని గురించినటువంటి యాకోబు గారు కొన్ని విషయాలు లేవనెత్తడం జరిగింది. అదే యాకోబు గారు రాసిన పత్రికలో 2వ అధ్యాయం. జాగ్రత్త చదువుతున్నాను, బాగా వినండి. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన విశ్వాస విషయంలో మొహమాటము లేకుండా వారై ఉండకడి. అంటే మనం దేవుని విషయంలో, విశ్వాస విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని. ఎలాగనగా, బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలో మనకు వచ్చినప్పుడు, చూడండి, మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో బాగా రిచెస్ట్ పర్సన్ మన సంఘానికి వచ్చాడు అనుకోండి, రిచెస్ట్ పర్సన్
అప్పటి వరకు ఎవరు రిచ్గా లేరు. అలాంటి రిచెస్ట్ పర్సన్ ఒక్కసారిగా మన సంఘానికి వచ్చినప్పుడు, ఆ సంఘానికి వచ్చినటువంటి ఆ పెద్ద మనిషిని మనం ఏం చేస్తామంటే అతనికి సపరేట్గా ఒక చైర్ వేస్తాం. ఎందుకు? తన హోందాతనాన్ని చూపించుకున్నాడు. మరలా రెండో పర్సన్ కూడా వచ్చాడంట. ఆ రెండో పర్సన్ ఎలాగుందంటే, మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల. బాగా ఉండండి. అంటే మురికి బట్టలు అంటే తనకున్నటువంటి బట్టలు ఏవైతున్నావో, తనకున్నటువంటి ఈవులను బట్టి, తనకున్నటువంటి అవసరాన్ని బట్టి, తనకి ఏవైతే లేని కారణంగా, అంటే చాలా పేదోడు, అతని దగ్గర ఆ మురుగు బట్టలు తప్ప ఇంకేం లేవు. అలాంటి వాడు సంఘంలోనికి వచ్చాడు, సమాజ మందిరంలోనికి వచ్చాడు. ఇప్పుడు అలాంటి సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు సడన్గా అక్కడ ఉన్నటువంటి సంఘ విశ్వాసులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ ఆపేస్తారు. ఎందుకు ఆపేస్తారు అంటే, ఇప్పుడు ప్రశస్త వస్త్రాలు ధరించుకున్న వ్యక్తి దేవుని ఆరాధించడానికి వచ్చాడు, మురికి గుట్టలు ధరించుకున్న వ్యక్తి దేవుని ఆరాధించడానికి వచ్చాడు. ఇప్పుడు ఇద్దరు దేవుని ఆరాధించడానికి వస్తే, ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, సంఘ విశ్వాసులు కావచ్చు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరికి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నారంటే, ఈ సంఘంలో ఉన్నటువంటి వారు ఎవరికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు? ధనవంతుడు, అంటే ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకున్నటువంటి ఆ ధనవంతుడికి ప్రియారిటీ ఇచ్చారట. అది విషయం కనబడుతుంది. జాగ్రత్తగా చదువుతున్నాను. ఎలా అనగా, బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రమును ధరించుకున్నప్పుడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రమును ధరించుకున్న వారిని చూచి సన్మానిస్తారట. అంటే ఎవరిని సన్మానిస్తారు మీరు అంటే, ఆయన అంటున్నాడు, యాకోబు గారు, ఎవరైతే ప్రశస్త వస్త్రాలు ధరించుకున్నారో ఆ వస్త్రాలు ధరించుకున్న వ్యక్తిని మీరు సన్మానిస్తారు. అతనికట్టు సపరేట్గా చైర్ వేస్తారు. చూడండి, నేను మొహమాటలు లేకుండా చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను. ఏంటి ఓపెనింగ్ మాట్లాడేవైతే, ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండింగ్లో చాలా గొప్ప మీటింగ్స్ జరుగుతుంటాయి. గొప్ప సేవకులు మీటింగ్స్ పెడుతూ ఉంటారు. ఈ మీటింగ్స్ పెడుతూ ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి సందర్భాలు ఏంటంటే, బహిరంగ సభలు పెట్టినప్పుడు అయ్యగారు, అంటే స్పీకర్ ఏమో స్టేజ్ మీద ఉంటాడు, దైవజనులు కూడా స్టేజ్ మీద ఉంటారు. కింద డయాస్ కింద, అంటే స్టేజీ కింద ఎవరు పెడతారంటే, ఒకటి స్పెషల్గా ఒక గ్యాలరీ ఉంటుంది. ఆ గ్యాలరీ ఏంటంటే చెప్పనా, విఐపి గ్యాలరీ. అంటే విఐపి గ్యాలరీ అంటే దాని అర్థం ఏంటి? వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్. మిమ్మల్ని అడుగుతుంది, దేవుని విషయంలో దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత అందరూ సమానమేనా? దేవుడు హెచ్చు తగ్గులు చూపిస్తాడా? దేవుడు చెప్తున్నా, మరలా అడుగుతున్న ప్రశ్న, దేవుడి దృష్టిలో అందరూ సమానమేనా? దేవుడు కూడా, వీడు ధనవంతుడు కాబట్టి వీడు వెరీ ఇంపార్టెంట్ పర్సన్, అనగా విఐపి గ్యాలరీలో కూర్చోవాలి. నెక్స్ట్ కేటగిరీ ఏదంటే, అంటే విఐపిలో కూర్చున్న వారికి సపరేట్గా సోఫాలు వేస్తారు. పెట్టారు, సమానమే. అంటే విఐపిలో కూర్చున్న వారు సోఫాలు వేస్తారు. మరలా విఐపి పెట్టిన తర్వాత మరలా దానికి ఏం చేస్తారు చెప్పిన, చుట్టూరు కర్రలు కడతారు వాళ్ళు. నేను చాలా మీటింగ్ చూసా. చుట్టూరు, అంటే విఐపి గ్యాలరీ దాటకుండా ఉండడానికి స్పెషల్గా విఐపీలు ఎవరైతే ఉన్నారో ఆ విఐపీలు ఓన్లీ ఆ గ్యాలరీలోని కూర్చోవాలని వారికి మాత్రమే సపరేట్గా. ఎందుకు వారిని సపరేట్ చేశారు అంటే, వీళ్ళు సేవకుడికి ఏదో ఇచ్చారు, అందుకనే విఐపి కింద పెట్టారు. ఇప్పుడు మిగిలిన వారికి ఏం వేస్తారు అంటే, కుర్చీలు వేస్తారు, లేకపోతే బరకాలు వేస్తారు. అంటే ఎంత విచిత్రం ఉందంటే, అందరినీ సమానంగా సేవకుడు చూస్తున్నాడంటే చూడట్లే. అంటే ఎంత విచిత్రం ఉందంటే, ఇప్పుడు యాకోబు గారు కోట్ చేసిన విషయం ఏదైతే ఉందో, ఆ యాకోబు గారు కోట్ చేసిన విషయం నేడున్న పరిస్థితుల్లో కూడా సంఘాలలో కూడా ఇదే జరుగుతుంది. అంటే ఎవరైతే సంఘానికి లేకపోతే ఒక పబ్లిక్ మీటింగ్కి ధనం అనేది ఎక్కువ వేస్తున్నారో, ఆ ధనం ఎక్కువ ఇచ్చిన వారికేమో విఐపీస్ అని, ఎవరైతే రూపాయి లేకపోతే 10 రూపాయలు లేకపోతే 100 రూపాయలు ఇచ్చాడో
ఆ ఇచ్చిన వాడికేమో మామూలుగా సాదాసీదా కుర్చీలు వేసేసి దాని మీద కూర్చోమని వీళ్ళు చెబుతారు తప్ప అందరినీ సమానంగా చూసేటువంటి చరిత్ర కనబడట్లే. అంటే ఇలాంటి సందర్భాలు ఆ రోజుల్లోనే ఉన్నాయట. మీ అందరికి అర్థమవుతుందా చెప్తున్న విషయాలు? అంటే అందరినీ సమానంగా చూసేటువంటి తత్వం ఆనాటి క్రైస్తవ్యంలో లేదు. నేడు కూడా ప్రస్తుతం ఉన్న జనరేషన్లో కూడా సేవకులు ఎవరైతే ఉన్నారో వారు పబ్లిక్ మీటింగ్స్ పెట్టడమే కావచ్చు, లేకపోతే వారి చర్చి విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా కొంతమంది సేవకులు ఏం చేస్తున్నారంటే వారికంటూ స్పెషల్ గ్యాలరీ పెట్టి ధనవంతులకి, రిచెస్ట్ పర్సన్కి ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకొని బంగారు వాచీలు పెట్టుకుని ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మాత్రమే ప్రియారిటీ ఇస్తున్నారో, మిగిలిన వారిని సాదాసీద వ్యక్తులుగా చూస్తున్నారు. ఇది సరైన విశ్వాస జీవితం కాదు అని యాకోబు గారు మనతో మాట్లాడుతున్నారు. ఒకసారి విందాం, త్వరగా చదువుదాం. 3వ వచనం చదువుతున్నా. మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాడిని చూచి వాడిని సన్మానించి నీవిక్కడ మంచి స్థలం ముందు కూర్చుండమని చెప్పి, చూడండి నేను చెప్పిన విషయం మీద, ప్రశస్తమైన వస్త్రం ధరించుకున్న వ్యక్తిని ఏం చేసిన మంచి స్థలం ముందు కూర్చొని పెడతాడు. అంటే అయ్యగారికి ఎదురుగుంటా కూర్చోబెడతారు కనబడేలాగా. తర్వాత ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువు. అంటే దరిద్రుడు అంటే వాడి దగ్గర రూపాయి లేదు, కానుక ఇవ్వలేడు, వాడి పరిస్థితులు బాగాలేదు. వాడి పరిస్థితులు బాగాలేనప్పుడు నువ్వేం చేయాలి? అని ఎత్తుకోవాలి. అది క్రైస్తవ్యం. గడిచిన రాత్రి కూడా మనం అనుకున్నాం కదా, పైన ఏమన్నాడు? దిక్కులేని పిల్లలను విధవరాండ్రు మనం ఏం చేయాలంట? వారి ఇబ్బందులను పరామర్శించాలంట. అంటే మనం ఎప్పుడైతే ఆయన పరామర్శిస్తామో, ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితంలో ఒక విశ్వాసిగా నువ్వు ఉన్నప్పుడు, బాగా గుర్తుపెట్టుకోండి, ఒక విశ్వాసిగా నువ్వు ఉన్నప్పుడు, ఒక సంఘాన్ని నువ్వు కడుతున్నప్పుడు అందరిని కూడా మనం ఎలా చూడాలి అంటే సమానంగా చూడాలి. ఒకడు ఒకలాగా ఇస్తున్నాడని మరొకడు ఇంకొకలాగా ఇస్తున్నాడు కదా, వాడిని వీని మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే, బాగా గుర్తుపెట్టుకోండి, కొంతమంది చేసేటువంటి తొక్కలకు పని ఏంటి చెప్పనా? కొంతమంది చేసే తొక్కలకు పని, ధనం ఎవరైతే సంఘానికి దశమ భాగాలు ఇస్తారో ఆ దశమ భాగాలు ఇచ్చేవాడిని బాగా పట్టుకుంటారు సేవకులు. మేము అడుగుతున్నా, దీనుడి దగ్గర కానీ, దరిద్రుడి దగ్గర కానీ, పేదవాడి దగ్గర కానీ ఏమి ఇస్తాడు చెప్పండి? వాడి దగ్గర తినడానికి ఉండకపోవచ్చు, వాడు కూడా పస్తులు ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలోకి వెళితే నాకు ఆదరణ దొరుకుతుంది. దేవుని సన్నిధిలోనికి వెళ్తే నాకు దేవుడు తన కృప చేత నన్ను నడిపిస్తాడు. ఆయన దగ్గరికి వెళ్తే నాకు ఆదరణ దొరుకుతుంది. ఆయన దగ్గరికి వెళ్తే నాకు నెమ్మది దొరుకుతుంది. ఆయన దగ్గరికి వెళ్తే నా ఆత్మ ఆయన ఎడల భయభక్తులు ఎలాగుండాలో నాకు నేర్పిస్తుందని భేదవాడు పరుగులాడతాడు. అందుకే నేను మాట్లాడుతున్నా చూడండి తొందరగా. ఆ దరిద్రునితో నువ్వు అంటావంట అంటే కొంతమంది, మనం కాదు కొంతమంది, ఆ దరిద్రునితో నీవు ఇక్కడ నిలుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల. చిన్న చూడండి ఎంత బాధపడే విషయం అంటే, నా పాదపీఠం దగ్గర, నా పాదపీఠం దిగువన కూర్చో అంటే ఎంత బాధపడే విషయం చూడండి. అంటే యాకోబు గారు అంతలాగా ఎందుకు సెర్చింగ్ చేశాడు, చూశాడు కొన్ని సంఘాల్లో. అంటే సంఘాలు డెవలప్ అవుతున్నప్పుడు అపవాదిగాడు వేసేటువంటి ఎర్రలు ఏంటంటే ఒకని హెచ్చుగా ఒకని తక్కువగా చూడడానికి అవకాశాలు ఉంటాయి. అందరినీ సమానంగా చూసేటువంటి తత్వం అపవాదిగాడికి ఉండదు. ఎప్పుడైతే సంఘంలో హెచ్చు తగ్గులు ఉన్నాయో ఆటోమేటిక్గా సంఘం ఏమవుతుందో కొలాప్స్ అవుతుంది. ఇప్పుడు అందుకని ఆయన అంటున్నాడు, ఈ సంఘం ఏదైతుందో మన సంఘంలో ఈ పేదవాడిగా ఉన్నటువంటి వాడిని, దరిద్రుడిని నువ్వేం చేస్తున్నావు అంటే నీ పాదపీఠం చూడండి, నా పాదపీఠమును దిగువన కూర్చుండమని చెబుతావు. అంటే నా పాదపీఠం అంటే నా కాలు కింద కూర్చో. అది ఎంత ఘోరాతి ఘోరమైన విషయం చెప్పండి. చాలామంది కొంతమంది కూడా సేవకులు కూడా కొంతమంది ఏం చేస్తారంటే వారి పిల్లలు సండే స్కూల్ పిల్లలు కావచ్చు, చదువుకునే పిల్లలు కావచ్చు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల పిల్లలు కావచ్చు, యూత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలామంది సేవకులు కొంతమంది ఏం చేస్తున్నారు, కొంతమంది సేవకులు వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా వాడేసుకుంటున్నారు. అది దేవుని చిత్తం కాదు. ఆయన చాలా బాధపడుతున్నాడు యాకోబు గారు. మరొక మాట చెప్తున్నాను త్వరగా.
3వ వచనం చదువుతున్నాను. మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని మనం చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనస్సులో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు కుదురు కదా. అంటే ఒకని తక్కువ ఒకని ఎక్కువ నువ్వు చూపించావంటే నీలో విమర్శ ఉంది. అంటే మనం కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో మనం మరలా చెప్తున్నా, మనం అందరూ కూడా ₹1 ఇచ్చినా, ₹1/2 ఇచ్చినా, ₹1000 ఇచ్చినా, ₹10 ఇచ్చినా, ₹100 ఇచ్చినా, ₹1,00,000 ఇచ్చినా దేవుడు ఒక మాట అన్నాడు. ఒక ఉపమానం ఉంటుంది కదా, గుర్తుందని మీకు ఉపమానం మత్తయి గారి సువార్తలో ఉంటుంది. ఏటా ఉపమానం అంటే జీతాలు ఇస్తాడు. జీతాలు పొద్దునుంచి సాయంత్రం వరకు చేసేవాడు ఒక జీతం ఇచ్చాడు. మరలా 11 గంటలకు వెళ్తాడు ఒకడు, వాడికి అదే జీతం ఇస్తాడు. 12 గంటలకు వెళ్తాడు ఒకడు, అదే జీతం ఇస్తాడు అతడు. మళ్ళీ సాయంకాలం ఒక అరగంటలో పని అయిపోద్ది అంటాడు. ఆ అరగంటలో కూడా దేవుడు పొద్దునుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడుతున్నాడో వాడికి ఎంత జీతం ఇవ్వాలో అంతే జీతం దేవుడు ఇచ్చాడు. అంటే ఎంత విచిత్రంగా ఉందంటే దేవుడు దేవుడు ఏం చేశాడంటే సమానంగా చూడమని చెప్తున్నాడు. అంటే ఒకడిని తక్కువ ఒకని ఎక్కువగా మనం చూసిన ఎడల మనలో పక్షపాతం ఉంది, మనం అందరినీ సమానంగా చూడట్లేదు అని యాకోబు గారు మనల్ని అడుగుతున్నారు. ఒకవేళ మన విశ్వాస జీవితంలో ఒకవేళ మనం ఎవరినైనా చూసి ఒకని తక్కువ కింద ఒకని ఎక్కువ కింద చూసామంటే దేవుడు మనల్ని కూడా ఏమంటాడు చెప్పనా, విమర్శిద్దానని మనల్ని అడుగుతాడు. నేను మిమ్మల్ని ఏమడిగాను, మీరు ఏం చేస్తున్నారు అని యాకోబు చూడండి కింద మాట్లాడతాడు. నా ప్రియ సహోదరులారా ఆలకించిడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, చూడండి దరిద్రులైన వారిని విశ్వాసమందు అంటే యాకోబు గారు మరల మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం అనేది ఉంది ఎవరికి? దరిద్రులకి. మనకు కూడా ఒకసారి పరిసయ్యుడు సుంకరి ప్రార్థన కూడా విన్నాం. ఆ ప్రార్థన మనం వింటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అదే సందర్భాన్ని బట్టి అన్ని విషయాల్లో కూడా మనం ఏం చేయాలంటే ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించి వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అంటే దీనులు కూడా దరిద్రులు కూడా దేవుడు ఏం చేస్తాడంటే పరలోకం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడట. ఎందుకు ప్రభువా, వారికి దరిద్రులకి ఎందుకు ప్రభువా నువ్వు పరలోకం ఇచ్చేస్తావు అని మనం అడిగితే దేవుడు అంటాడంట వారిలో విశ్వాసం ఉంది. గుర్తుందిగా మనకి ధనవంతుడు లాజరు దరిద్రుడు, ధనవంతుడు చాలా రిచెస్ట్ పర్సన్. అన్న వాయిస్ క్లియర్గా ఉంది కదా మీకు అందరికీ? త్వరగా రెస్పాండ్ అవ్వండి. ఇబ్బంది లేదు కదా? ఓకే థ్యాంక్ యూ అమ్మా. అంటే ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్తే కొంచెం ఓకే అమ్మ, ఓకే జాగ్రత్త వినండి. అంటే దరిద్రులు ఎవరైతే ఉన్నారో దరిద్రులు కూడా దేవుడు ప్రేమించాడు. అంటే దేవుడు ధనవంతుల్ని పిలిచాడు అని అనుకోవడం పొరపాటు. దేవుడు అందరివాడు. దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు కాబట్టే దేవుడు యాకోబు గారితో మనతో మాట్లాడుతున్నాడు. ధనవంతుడు గురించి, తర్వాత దరిద్రుడి గురించి. ధనవంతుడు తన లేమిలో ఉన్న దాన్ని బట్టి నిన్ను పొగడచ్చు, వాడు పొగుడుతాడు. కానీ ఎంత విచిత్రం ఉందంటే కింద మాట్లాడతారు చూడండి 6వ వచనం. అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మును న్యాయ సభలకు ఈచుచున్నవారు వీరే కదా. బాగా వినండి. ఈ మధ్యకాలంలో ఒక విషయం జరుగుతుంది. ఏంటి ఆ విషయం అంటే సంఘాల్లో కూడా గొడవలు జరుగుతున్నాయి. సంఘాల్లో ఏ గొడవలు జరుగుతున్నాయంటే ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోస్ చూస్తున్నాం సోషల్ మీడియాలో.
కొన్ని సంఘాల్లో కానుకల కోసం గొడవలు జరుగుతున్నాయి. కొన్ని సంఘాల్లో నాకు పెద్దపీట ఇవ్వలేదని గొడవలు జరుగుతున్నాయి. కొన్ని సంఘాలలో నన్ను సంఘ పెద్ద చేయలేదని గొడవలు జరుగుతున్నాయి. అంటే సంఘ పెద్ద చేయలేదని, తర్వాత కానుకలు నాకు ఇవ్వలేదని, నేను సంఘంలో ఇంత గొప్ప పరిచయం చేస్తున్న నాకు రావాల్సిన బిరుదు ఇవ్వలేదని చాలామంది ఎందుకు గొడవ చేస్తున్నారు అంటే వారు సంఘానికి కానుక గట్టిగా ఇచ్చారు. మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు వాళ్ళు ఎందుకు అంతలా అడగడానికి కారణం ఏంటి అని మిమ్మల్ని అడుగుతున్నాం మామూలుగా క్యాజువల్. ఇప్పుడు మా సంఘం మనం ఉన్నాం. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా వింటున్నాం. మనం అందరూ కూడా సుమారు 55 మంది వింటున్నారు. మనం అందరూ ఒక సంఘం. మన సంఘంగా కూడుకున్నప్పుడు మీలో అన్న చాలామంది ఉన్నారు, పెద్దవారు, చెల్లెలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు. మీరందరూ కూడుకున్న తర్వాత ఒక చెల్లి మన సంఘానికి, అంటే ఈ సంఘానికి, అంటే ఈ సంఘం కాదు, మన ఇప్పుడు వింటున్నటువంటి సంఘం, మనం వింటున్నటువంటి మెసేజ్ ద్వారా మనం ఒక సంఘం కింద ఏర్పడ్డాం అనుకోండి. ఒక సిస్టర్ ఏం చేసిందంటే 1 లక్ష రూపాయలు ఇచ్చారు. తర్వాత మరొక బ్రదర్ ఏం చేశారంటే 2 లక్షలు ఇచ్చారు. బాగుంది, సంఘం బాగుంది, అన్ని విధాలుగా బాగుంది. ఇప్పుడు దేన స్థితిలో ఉన్నవాడు వాడికి ఉన్నంతలో 500 ఇచ్చారు. మిమ్మల్ని అడుగుతాం, రేపు పొద్దున్న సంఘములో ఒక ఈవెంట్ ఏదో జరిగింది అనుకోండి. ఒక ఈవెంట్ జరిగింది అంటే దేవుని ప్రార్థన జరిగింది, లేకపోతే ఒక పబ్లిక్ మీటింగ్ జరిగింది. ఇప్పుడు ఆ పబ్లిక్ మీటింగ్కి సుమారుగా 1 లక్ష రూపాయలు ఇచ్చిన సిస్టర్ ఉన్నారు, 2 లక్షల రూపాయలు ఇచ్చిన సిస్టర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు 500 రూపాయలు ఇచ్చినటువంటి భేదవాడు కూడా ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు కనబడుతున్నారు మనకి. మనకు కనబడుతున్నప్పుడు వీళ్ళ ముగ్గురులో సేవకుడు ఉన్నటువంటి ఈ సేవకుడిని ఎవరిద్దరూ బాగా హైప్ చేయాలని అనుకుంటారు? ఇప్పుడు సంఘంలో అలా నిలబడి పలానా సహోదరి ఈ పబ్లిక్ మీటింగ్ నిమిత్తము 1 లక్ష రూపాయలు కానుకిచ్చింది. నెక్స్ట్ పలానా సహోదరుడు ఈ పబ్లిక్ మీటింగ్కి 2 లక్షల రూపాయలు కానుకిచ్చాడు. ఈ రెండు మాట్లాడకుండా ఒక భేదవాడు 500 రూపాయలు దేవునికి కానుక ఇచ్చాడు, వారి కుటుంబాన్ని దేవుడు దీవించిన కాక అని ఒక మాట సేవకుడు అన్నాడే అనుకోండి. మిమ్మల్ని అడుగుతున్నా, ఆ 1 లక్ష రూపాయలు ఇచ్చిన వాడు 2 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి సహోదరి సేవకుడిని ఏమైనా అనగలరా, అనలేరా? క్యాజువల్గా మిమ్మల్ని అడుగుతున్నా, త్వరగా సమాధానం చెప్పండి. త్వరగా ఎక్కి ఇచ్చిన వాళ్ళని హైప్ చేస్తారు. నెక్స్ట్ థ్యాంక్ యూ తల్లి. ఎక్కి ఇచ్చిన వాళ్ళని హైప్ చేస్తారు. అన్నగారు చెప్పండి అమ్మా. మీరు చెప్పడం బట్టి నేను త్వరగా ముందుకెళ్ళే ప్రయత్నం. ఎందుకంటే యాకోబు రాసిన పత్రిక మన అందరితో సవాల్తో కూడుకున్న విషయం చెప్తున్నాడు ఆయన, అందుకనే మాట్లాడుతున్నాను. వాళ్ళు అంటారు, ఎందుకంటే నేనేమో 1 లక్ష రూపాయలు ఇచ్చాను, 2 లక్షలు ఇచ్చాను, నా గురించి మాట్లాడకుండా ఆ పేదోడు ఎవడో కానీ సురేష్ గారు 500 రూపాయలు ఇచ్చినందుకు హైప్ చేస్తావు నువ్వు అని సేవకుడు ఏం చేస్తా, సేవకుడి మీద ఆ 1 లక్ష రూపాయలు ఇచ్చేవాడు 2 లక్షల రూపాయలు ఇచ్చేవాడు సరుక్కుంటారు. ఇప్పుడు అదే విషయం మాట్లాడుతున్నాం. మరొక మాట, ఇప్పుడు 500 రూపాయలు ఇచ్చినటువంటి కానుక ఇచ్చారు కదా సురేష్, నేను ఇచ్చాను కదా సంఘానికి. ఇప్పుడు 500 రూపాయలు కానుక ఇచ్చినటువంటి నా పేరు చెప్పకపోయినా నేనేమైనా అంటానా, అనలేనా? త్వరగా చెప్పండి. నేను 500 రూపాయలు ఇచ్చాను. ఆ 500 రూపాయలు ఇచ్చిన తర్వాత సేవకుడు నా పేరు చెప్పకపోయినా నాకు పర్వాలేదు అని నేను అనుకోగలనా, అనుకోలేనా? త్వరగా అందరికి వందనాలు. అనలేను. ఎందుకంటే నాకున్న లేమిలో దేవుడు చూశాడు. మేనది నాకు ఇచ్చినటువంటి తలాంతులో దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతును బట్టి, నాకు ఉన్నటువంటి కష్టాన్ని బట్టి నేను ఈ మీటింగ్కి ఒక 500 రూపాయలు కానుక ఇవ్వాలనుకుని ఇచ్చేసాను. దేవుడు చూసుకుంటాడు. సేవకుడు చూసినా చూడకపోయినా నాకు అనవసరం. కానీ దేవుడు నా కష్టం, నేను కష్టపడుతున్నాను, నా కష్టానికి విలువ దేవునికి తెలుసు కాబట్టి నేను 500 రూపాయలు ఇచ్చాను. కాబట్టి దేన స్థితిలో ఉన్నవాడు సేవకుని ఏమీ అన్నాడు. అదే మాట యాకోబు గారు మాట్లాడుతున్నారు. అది విషయం చూడండి, బాగా చదువుతున్నాను, బాగా వినండి.
మరలా 5వ వచనం చెబుతున్నా. 5వ వచనం, నా ప్రియ సహోదరులారా ఆలకించడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించి వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగా ఉండేటకు దేవుడు ఏర్పరచుకోలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరుస్తారు. దరిద్రులను మనం అవమానపరుస్తాం, నిజమే. వాళ్ళు ఏం చేసినా మనం తిడతాం, కొడతాం, ఆఖరికి అలా బరా మా దగ్గర ఎందుకు ఉన్నావు, రూపాయి సాయం చేయలేవు, ఎందుకు నువ్వు అనేసి మనం లేనిపోని మాటలు దేని స్థితిలో ఉన్నావు అని అంటాం. కానీ అక్కడ మాట్లాడుతున్న చూడండి, మరలా ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుతారు. ఎందుకంటే వాడు 1,00,000 ఇచ్చాడు, 2 లక్షలు ఇచ్చాడు, లేకపోతే ఎన్ని లక్షలు ఇచ్చాడో నాకు తెలియదు, కానీ ఆ ధనవంతుడు రేపొద్దున నీ మీద మాత్రం అధికారం చూపిస్తాడు, పెత్తనం చెలాయిస్తాడు. మిమ్మును న్యాయ సభలకు ఈడ్చుచున్నవారు వీరే కదా. అంటే శాసనం సభ అంటే న్యాయ సభ అంటే కోర్టులకు కూడా తీసుకెళ్ళిపోతారంట. ఏడు సంఘాలనే, ఎందుకు ధనవంతుడిని సంఘంలో తీసుకుని వచ్చి వాడికంటూ సపరేట్గా మనం ఒక చైర్ వేసినందుకు, వాడికి ఇచ్చినటువంటి ఒక VIP అనే ఒక ట్యాగ్ ఇచ్చినందుకు వాడు ₹1,00,000 కానుకేసిన తర్వాత ఒక 2-3 సార్లు మనకి ₹1,00,000 కానుక ఇచ్చిన తర్వాత ఆ ₹1,00,000 కానుకని బట్టి మనం ఏం చేసాము, వాడిని VIP చేసేసాం. వాడికి రావాల్సినటువంటి ఘనత రాలే సంఘంలో. అందుకని వాడు ఏం చేశాడు, న్యాయసభలో తీసుకెళ్ళిపోయాడు. అగో నేను ఆ రోజు ₹1,00,000 ఇచ్చాను, మీరు ప్రార్థన చేసుకుంటానంటే, పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటే నేను ₹1,00,000 2 లక్షలు కూడా ఇచ్చాను, అలాంటిది మీరు నా పేరు రాయలేదు, నా ఫోటో పెట్టలేదు, నా పేరు చెప్పలేదు మీరు అని వాడు ఏం చేస్తాడంట, ధనవంతుడు విర్రవీగుతాడంట. అంటే సంఘములో ఇలాంటి బ్యాచ్ కూడా ఉన్నారంటే చెప్పండి, ఉన్నారా లేరా చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాం, ఉన్నారా లేరా? త్వరగా చెప్పండి. మీకు ఏమైనా కనబడ్డారా? ఎలాంటి వారు కనబడ్డారా? ఉన్నారా లేరా? త్వరగా అంటే నా వాయిస్ ఓకే కదా మీకు? ఉన్నారు. కాబట్టి ఎంత విచిత్రంగా ఉందంటే, ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఉన్నాం. ప్రస్తుత కాలం ఉన్న జనరేషన్లో, ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితులను బట్టి కూడా ధనవంతుడిని, దేని స్థితిలో ఉన్నవాడిని కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకండి, చెప్తున్న మరలా తక్కువ అంచనా వేయకూడదు. వాడికి ఉన్న స్తోమతను బట్టి వాడి చర్చికి వస్తాడు, కానికిస్తాడు, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ మనం ఏం చేయాలి చెప్పనా, వాడి విశ్వాసం వాడిని కాపాడుతాం, మనం ఏం చేయకూడదు. తర్వాత త్వరగా 6వ వచనం మనం చదువుకున్నాం. 7వ వచనం, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించేవారు వీరే కదా. అంటే మనకి దేవుడు క్రైస్తవులు అని ఒక పేరు పెట్టాడు కదా, ఆ పేరును కూడా వీడేం చేస్తాడు, నాశనం చేస్తాడు. ఎవడు? ధనవంతుడు. చూడండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో కూడా ఇవే జరుగుతున్నాయి. సంఘాల్లో గొడవలు జరుగుతున్నాయి. మరి మీరు క్రైస్తవులా ఎలా కొట్టుకుంటున్నారేట్రా అని చాలామంది మన మీద ఎగతాళి చేస్తున్నారు. ఇదిగో మీరు చేసినటువంటి క్రియలను బట్టి మీరు నా నామాన్ని దూషిస్తున్నారు, మీకు అర్థమవుతుందా అని యాకోబు గారు అక్కడ ఉన్నటువంటి సంఘాలతో మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న సంఘాలే కాదు, నేడు ఉన్న సంఘాలతో కూడా ఆయన అలాగే మాట్లాడుతున్నాడు. ఇంకా మెట్టుకు నీ వలె నీ పొరుగువాడిని ప్రేమించుచు లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన యాజ్ఞను మీకు నెరవేర్చిన ఎడల బాగునే ప్రవర్తించువారు అగుదురు. కాబట్టి మీరు ఏం చేయాలంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, ఇది ఆజ్ఞ ఉంది, గుర్తుంది కదా. కాబట్టి మీరు అందరూ ఏం చేస్తారంటే అందరిని సమానంగా ప్రేమించండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. ఇది ప్రథమమైన ఆజ్ఞ, యేసుక్రీస్తు వారు మనకిచ్చినట్టు గొప్ప ఆజ్ఞ. ఒకరినొకలాగా ప్రేమించడం కాదు, మరొకరు వేరొకలాగా ప్రేమించడం, అందరిని కూడా మనం ఎలా ప్రేమించాలంటే సమానంగా ప్రేమించాలి. నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించు. రాత్రి కూడా ఒక విషయం చెప్పా, ఏంటంటే మన శత్రువులు ఉంటారండి, మన శత్రువులు ఎప్పుడో వాడికి మనకి చిన్న గొడవలు జరిగాయి, లేదా మన ఫ్రెండ్ సర్కిల్లోనే గొడవలు జరిగాయి. ఇలా గొడవలు జరిగిన తర్వాత
సుమారుగా ఎన్ని సంవత్సరాలు అయిందో ఎన్ని రోజులైందో మనకు తెలియదు. మా వాళ్ళు అడుగుతున్నా, కోపం వచ్చింది. కోపాన్ని బట్టి వాడితో మాట్లాడడం మానేసాం. మిమ్మల్ని అడుగుతున్నా, వాడు కోపం వచ్చింది కాబట్టి నువ్వు మాట్లాడడం మానేసావు. నిజంగా ఆ కోపం ఏదవుతుందో ఆ కోపం దేవుని నీతిని నెరవేర్చదు. జస్ట్ నిన్ను నువ్వు తగ్గించుకొని, మనం తగ్గించుకొని, నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, నీ కొలీగ్స్ దగ్గరికి వెళ్ళి, వాడు కూడా సుమారుగా నీతో పాటు ఫ్రెండ్షిప్ చేసినవాడే. సుమారుగా ఎన్ని సంవత్సరాలు చేసో నాకు తెలియదు. 3 సంవత్సరాలు చేయొచ్చు, లేకపోతే చిన్ననాటి స్నేహితుడే ఉండొచ్చు. ఇప్పుడు అలాంటి చిన్ననాటి స్నేహితుడే ఒక్కసారిగా నీ ఎడలో ఒక తప్పిదం చేసినా, లేకపోతే నువ్వే ఒక తప్పిదం చేసి వాడిని విడగొట్టేసినా, వాడితో నువ్వు మాట్లాడటం మానేసినా, నువ్వు వాడిని ఏం చేయాలంటే ప్రేమించాలి. మన యేసుప్రభు అదే నేర్పిస్తున్నాడు. ఎలా ప్రేమించాలి ప్రభు అంటే ఒకే ఒకటి అడగాలి. చెప్తా ఏంటి చెప్పిన ఒకే ఒకటి. వాడి దగ్గరికి వెళ్ళి స్ట్రైట్గా వాడి దగ్గరికి వెళ్ళి, మన ఫ్రెండ్ సర్కిల్లో మన నాటు లాంగ్వేజ్ చెప్పిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఫ్రెండ్ సాధారణంగా మనం బావా అని పిలుస్తాం. అన్నీ అనే మాట సాధారణంగా రాదు, కానీ మన ఫ్రెండ్స్ ఎవరుతున్న ఫ్రెండ్స్ని బావా అని పిలుస్తాం. బావా, సారీ బావా, మన దగ్గర కలుద్దాంరా అని ఒకే ఒక్క మాట మనం అంటే ఏం చెప్తున్నా, ఎన్ని సంవత్సరాల కోపమైనా ఏమైపోతుంది చెప్పనా, ఆగిపోతుంది. మరలా ఏమవుతుంది చెప్పిన, ప్రేమ చల్లారుతుంది, ప్రేమ వస్తుంది. ఆయన అదే అంటున్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. కానీ మనం కూడా ఏం చేయాలంటే, ఒకవేళ మీ ఎడల కావచ్చు, లేకపోతే నా ఎడల కావచ్చు, ఎవరి ఎడలైనా మన శత్రులుగా ఉండవారిని, మన శత్రులు మనం ఏం చేయాలి, ప్రేమించడానికి ప్రయత్నాలు చేయండి. మీ శత్రువుని ప్రేమించండి. ఒకరిని ఒకలాగా మరొకరిని ఒకలాగా చూడకండి, అందరినీ సమానంగా చూడమని చెప్తున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యాకోబు గారి ద్వారా. త్వరగా అందరికీ వాయిస్ ఓకే కదండి. ఇంకా నాకు దగ్గు తగ్గలేదు కాబట్టి కొంచెం నన్ను అర్థం చేసుకోండి. పరిస్థితులు బట్టి అందరికీ నా వాయిస్ ఓకే కదా, అర్థమవుతుంది కదా చరిత్ర అంతా. వచనం వివరిస్తున్నానండి, అందుకనే సమయం చాలా ఎక్కువ అవుతుంది. మరి చాలామంది మనకు చెప్పరు, అందుకని చెప్తున్నా. వచనం వెంబడి వివరిస్తున్నాను, ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చిన అవకాశం. అందరికి ఓకే కదా. తర్వాత మీరు ఏం చేస్తున్నారంటే, మీరు ఇలాంటి గొడవలు పెట్టుకోవడం వల్ల, సంఘంలో గొడవలు పెట్టుకోవడం వలన నా నామాన్ని మీరు దూషిస్తున్నారా? అలా దూషించకండి దయచేసి, నన్ను మర్చిపోకండి. మెట్టుకు నీ వలని పొరుగు వాడిని ప్రేమించుచు లేఖనములో ఉన్నట్టు ఆజ్ఞను నెరవేరిస్తే బాగుగా ఉంటే ప్రవర్తించండి అని యాకోబు గారు మాట్లాడుతున్నారు. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. చూడండి, మీరు పక్షపాతము గలవారైతే అంటే ధనవంతుడని ఒకలా, భేదవాడని ఒకలా మీరు పక్షపాతం చూపిస్తే ధర్మశాస్త్రం ప్రకారంగా మీరు ఏ చేసిన వారు చెప్పన, పాపము చేసిన వారు అవుతారు. తర్వాత ఎవడైనను ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోని ఎడల ఆజ్ఞల అన్నిటి విషయంలో అపరాధిగును. సుమారుగా మనకి 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞల్లో 9 ఆజ్ఞలు మనం నెరవేర్చేస్తాం. మీకు గుర్తుంది కదండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక అధికారి వచ్చాడు, ఒక యవనస్తు. ఆ అధికారి వచ్చి ఆయన అంటాడు, సద్బోధకుడా, నేను పరలోక రాజ్యానికి వెళ్ళి నేనేం చేయాలి అన్నాడు. ఇదిగో నిన్ను వారిని పొరుగు అని ప్రేమించాలి, ధర్మశాస్త్రాన్ని చదవాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, ఇవన్నీ నా చిన్ననాడే చేస్తున్నాను ప్రభువా, ఇంతే సరిపోద్దా అని అన్నప్పుడు యేసు ప్రభువారు మరొక మాట అన్నాడు. ఏంటి ఆ మాట చెప్పనా, గుర్తుందా? మీరు చెప్పండి త్వరగా. ఏమన్నాడు? మరొక మాట అన్నాడు యేసు ప్రభువారు. ఏంటి ఆ మాట? సందర్భం అర్థమైతే సింగిల్ లైన్లో కామెంట్ చేస్తాను. త్వరగా అండి. ఒక యవ్వనస్తుడు యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చి, సద్బోధకుడా, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అన్నప్పుడు యేసుప్రభువు వారు కొన్ని ఆజ్ఞలు చెప్తాడు. ఈ ఆజ్ఞలన్నీ చిన్ననాటి నుంచి నేను ఒక చెల్లి పెట్టారు, చిన్ననాటి నుంచి నేను ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను ప్రభువా అని అన్నప్పుడు ఆయన అన్నాడు, నీకున్నదంతా అమ్మి బేదలకి ఇచ్చే. అంత విచిత్రం ఉంది చూడండి. అంటే నీకున్నదంతా అమ్మేసి ఎవరికి ఇచ్చేయమంటున్నాడు యేసుప్రభువు వారు? బేదలకి ఇచ్చేయమంటున్నాడు. అంటే డబ్బు ఎక్కువ ఉన్నా కూడా మనకి ఏంటంటే ప్రాబ్లమే. కాబట్టి
మన డబ్బుని ఎక్కువ ప్రేమించకూడదని యేసుప్రభు వారు మనతో మాట్లాడతారు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, 9 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు ఏవైతున్నావో 10 ఆజ్ఞలన్నీ 9 ఆజ్ఞలు నువ్వు పాటించిన, 9 ఆజ్ఞలు నువ్వు నీ జీవితంలో అన్వయింప చేసుకున్న, ఒక ఆజ్ఞ మీరావంటే జస్ట్ ఎగ్జాంపుల్, నరహత్య చేయకూడదు అని చెప్పారు. ఎవరో యేసుప్రభు, మోషే గారి ధర్మశాస్త్రంలో నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, తల్లిదండ్రులు సన్మానించాలి, ఆ తర్వాత నీ దేవుడిని యెహోవాకు తప్ప వేరొక దేవుని పూజ చేయకూడదు. ఇలాంటి విషయాలన్నీ చెప్పిన తర్వాత అన్ని బాగానే సెట్ అయిన తర్వాత ఒకే ఒక ఆజ్ఞ మీరాడంట. ఏంటి ఆజ్ఞ చెప్పిన? ఒక జస్ట్ ఎగ్జాంపుల్, నరహత్య చేశాడు అనుకుందాం, లేదా దొంగతనం చేశాడు అనుకుంటాం అన్న వందాలో. ఇప్పుడు ఆయన దొంగతనం చేశాడు అనుకుందాం. మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు దొంగతనం చేసినటువంటి ఆ యవనస్తుడు కావచ్చు, అంటే 9 కూడా దేవునికి ఇష్టానుసారంగా ఆజ్ఞలన్నీ ప్రకటించాడు, అంటే ఆజ్ఞలన్నీ కూడా నెరవేర్చాడు. కానీ ఒకే ఒక ఆజ్ఞ నెరవేర్చినప్పుడు ఏంటి చెప్పిన? దొంగతనం చేయకుండా ఉండలేకపోయాడు, కానీ దొంగతనం చేశాడు. అంటే దేవుడు ఏమంటున్నాడు యాకోబు గారితో, వ్యభిచరించవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పాను కనుక నువ్వు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ధర్మశాస్త్రం విషయంలో అపరాధి వైతివి. మీ అందరికీ అర్థమవుతుందా? అంటే వ్యభిచారింపవద్దని చెప్పనివాడు, వ్యభిచారింపవద్దని చెప్పినవాడు ఏం చేశాడంట? నరహత్య చేయవద్దని చెప్పాను. వ్యభిచారం చేయొద్దని చెప్పిన దేవుడు నరహత్య కూడా చేయొద్దని చెప్పాడు గనుక నీవు వ్యభిచారింపకపోయినను నరహత్య చేసిన ఎడల నువ్వేం చేసినట్టంట? ధర్మశాస్త్ర విషయంలో అపరాధి అగును. అంటే 10 ఆజ్ఞల్లో నువ్వు ఒక్క ఆజ్ఞ మీరినా మరల నువ్వేం చేసినట్టు చెప్పిన? పాపము చేసినట్లే, ధర్మశాస్త్రాన్ని పాటించకపోయినట్లే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు. స్వాతంత్రం ఇచ్చే నియమము చొప్పున తీర్పు పొందువారికి తగినట్టుగా మాట్లాడండి, అలాగనే ప్రవర్తించండి. కనికరము చూపించేవాడు కనికరమును చూపనివాడు, జాగ్రత్తగా కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరమును తీర్పును మించి అతిశయపడును. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఇతరుల పట్ల ఏం చూపించాలంటే కనికరాన్ని చూపించాలి. మనం ఎప్పుడైతే కనికరాన్ని చూపిస్తామో దేవుడు అన్నాడట, ఆ కనికరం తీర్పును మించి అతిశయపడతాం. కాబట్టి ఇది సుమారుగా మనకి 2వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల యొక్క సారాంశం. అందరికి అర్థమైందా? సుమారుగా 43 నిమిషాలు అయింది, 45 మినిట్స్ అయింది సుమారుగా 13 వచనాలు వివరించుకోవడానికి. అందరికి అర్థమైంది? త్వరగా అందరికి అర్థమైందండి? చెప్పిన మాటలన్నీ సౌండ్ డిస్టర్బెన్స్ చేయలేదు కదా? పర్లేదు కదా ఇప్పుడు? ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు డిస్టర్బెన్స్ చేయలేదు కదా? ప్రస్తుతానికి క్లియర్గానే ఉంది కదా వాయిస్? ఓకే, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది మనందరికీ లెంపకలు పడే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త ఉంటే త్వర ముగించే ప్రయత్నం చేస్తాం. 14 వచ్చి నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసము అతను రక్షింపగలదా? అంటే యాకోబు గారు మనందరితో మాట్లాడుతున్న విషయం అంటే, మన జీవితంలో విశ్వాసిగా నువ్వు ఉన్నప్పుడు నీకు ఉండాల్సింది ఏంటంటే క్రియలు ఉండాలి. అంటే విశ్వాసిగా ఉన్నప్పుడు నీకు క్రియలు లేకపోతే, చూడండి ఆయన మాట్లాడుతున్నాడు, నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడలా. అంటే విశ్వాసము లేకుండా నువ్వు ఎన్ని క్రియలు చేసినా జీరో. ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏంటో విశ్వాసం? మన జీవితంలో యేసుప్రభు వారి గురించి తెలిసిన తర్వాత
రక్షణ పొందుకున్నాం. రక్షణ పొందుకున్న తర్వాత మరలా లోకంలోనికి వెళ్ళిపోతే మన జీవితానికి ఇంక అర్థం ఉండదు. ఎందుకంటే మన లోకంలో పడిపోయినట్టే. కానీ దేవుడు అంటున్నాడు, విశ్వాసిక జీవితంలో నువ్వు ఉన్నప్పుడు, ఒక క్రైస్తవుడిగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు నువ్వు కూడా ఏం చేయాలంటే క్రియలు చూపించాలి. నేను సుమారుగా అంటే మామూలుగా అడుగుతున్నా, సుమారుగా మనం బాప్తిస్మం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయిందో ఒకసారి పరిశీలన చేసుకోండి. ఈ ఆత్మీయ పరిశీలనలో ఒకవేళ 2 సంవత్సరాలు అయిందా, లేకపోతే 3 సంవత్సరాలు అయిందా, లేకపోతే 4 సంవత్సరాలు అయిందా, లేకపోతే 5 సంవత్సరాలు అయిందా? ఒకవేళ 4 సంవత్సరాల కాల వ్యవధిలో నేను బాప్తిస్మం తీసుకుని రక్షణ తీసుకున్నాను, బాగుంది. ఇప్పుడు రక్షణ తీసుకున్న తర్వాత మిమ్మల్ని అడుగుతున్నా, మనం చూసి ఎవరైనా మారారా? మీ అందరికి అర్థమవుతుందా? అంటే నన్ను చూసి ఎవరైనా మారారా? 4 సంవత్సరాలు అయింది, అరే సంఘంలో నేను సీనియర్ని, 10 సంవత్సరాలు అయింది నేను బాప్తిస్మం తీసుకుని, లేకపోతే సుమారు 20 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాల నుంచి నేను సంఘంలో చాలా పెద్ద సీనియర్ని అని చెప్పుకుంటాం కదా. ఇప్పుడు 20 సంవత్సరాలు బట్టి సీనియర్గా ఉన్నా, 10 సంవత్సరాలు బట్టి సీనియర్గా ఉన్నా, నీ విశ్వాసమును బట్టి, నీ క్రియలను బట్టి ఎంతమంది మారారు? అది దేవుడు అడుగుతాడంట. అంటే మనకి క్రియలు లేకపోతే ఎవడైనా నాకు విశ్వాసం ఉందని చెప్తే అది నమ్మకండి, అది వరస్ట్ అంట, వేస్ట్ అంట, అది కరెక్ట్ కాదట. ఇంకా మాట్లాడుతున్నారు చూడండి, అట్టి విశ్వాసవతను రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు, ఒకవేళ ఎవరైనా సహోదరులు దిగంబరత్వంతో రోడ్ల మీద పడుకునే ఉన్నవారు ఉన్నారు, అలాంటి వారు మనకు కనబడ్డప్పుడు మనం ఏం చేయాలంట? ఆహారం లేనప్పుడు మనం ఏం చేయాలంట? మీలో ఎవడైనను శరీరానికి కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడి అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? మీ అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు మీ బాగా గుర్తొచ్చింది ఏంటంటే, మేము రాజమండ్రి వెళ్తున్న టైంలో ఒక అన్న చెల్లి పెట్టారు. రాజమండ్రికి వెళ్తున్న టైంలో దివాన్చేరు ఉంటుంది. దివాన్చేరు నుంచి విజయవాడకి బైపాస్ వేశారు, కొత్త రోడ్డు, కొవ్వూరు నుంచి. అక్కడ ఒక రాజనగరం బోర్డు ఉంటుంది కత్తి జంక్షన్లో. ఆ జంక్షన్లో ఒక పెద్ద ఆయన ఎప్పటి నుంచో ఉంటున్నాడు, ఆయన బట్టలు లేకుండా ఉంటాడు. చూడండి, బట్టలు లేకుండా ఉన్నప్పుడు అంటే నాకు కూడా తగులుతుంది దెబ్బ, చెప్తున్నా, నాకు కూడా తగిలింది. ఇప్పుడు ఆయన బట్టలు లేకుండా ఉన్నప్పుడు మనం మనం ఏమనుకుంటామంటే, ఒకవేళ మన ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడగలమా, చూడగలమా, ఇవ్వగలమా, తీసుకుంటాడా, తీసుకోలేడా అని ఇలాంటి ఆలోచన మనకు ఒకటే. కానీ మనం ఏం చేస్తాం చెప్పనా, మన పర్సనల్ పనులు ఏవైతున్నాయో మన పర్సనల్ పనుల వల్ల మనం ముందుకు వెళ్ళిపోతాం. కానీ మనం అనుకుంటున్నామే లోపల అనుకుంటున్న మాటలు అది కరెక్ట్ కాదంట, అది క్రియలు చేయాలంట. మీ అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు అతను ఉన్నాడు, అతడు తిన్నాడా? ఆయన చూడండి, ఆయన ఎవరు యాకోబు మనతో అంటున్నారు చూడండి ఒకసారి, సమాధానముగా వెళ్ళుడి, వాడికి ఏమి ఇవ్వకుండా, మనం వాడికి ఏమి ఇవ్వకుండా, అతనికి ఏమి ఇవ్వకుండా, ఆ తల్లికి ఏమి ఇవ్వకుండా మనం ఎలా సమాధానం వెళ్ళి చలి కాచుకోండి, తర్వాత తృప్తి పొందుడి అని చెప్పిన ఎడల దానికి వల్ల ప్రయోజనం ఏముంది? మనం ఏదైనా ఇవ్వాలి. పేదవారు కనబడుతున్నప్పుడు కనీసం మిమ్మల్ని అడుగుతున్నా, పేదవారు ఉన్నప్పుడు, లేకపోతే అడుక్కునే వాళ్ళు ఉన్నప్పుడు, లేకపోతే రోడ్ సైడ్ ఆహారం లేకుండా అలమటిస్తున్న వారికి మనం ఎప్పుడైనా ఒక 10 రూపాయలు వారికి ఇచ్చామో చెప్పండి. లేకపోతే కనీసం మనకు ఉన్న మన ఖర్చులో సుమారుగా రోజుకి 20 రూపాయలు టిఫిన్ వేసుకుంటే ఆ 20 రూపాయలు టిఫిన్ అయినా మనం వారికి ఇస్తున్నామా? అది ఆయన అడుగుతున్నాడు దేవుడు మనతో. మన కోసం, మన పిల్లల కోసమే కాదు ఆలోచించాల్సింది, క్రియలు చేయండి. అంటే యేసుప్రభు వారు కూడా అదే నేర్పిస్తున్నారు మనకి. మన విశ్వాస జీవితంలో పేదవారిని కనికరించాలి. మన విశ్వాస జీవితంలో ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, లేకపోతే పేదవారు కనబడుతున్నారో, ఆ పేదవారికంట సరైన వసతులు లేనప్పుడు వారికి వసతులు అందచేయడానికి కూడా దేవుడు నీకు ఆ పొజిషన్ ఇచ్చేది మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళా చెప్తున్నా, నీకున్నటువంటి హోందాతనం కావచ్చు, నీకున్నటువంటి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, ఇవేవైతే ఉన్నావో ఇవన్నీ దేవుడు ఎందుకు ఇచ్చారు చెప్పండి నీకు? అలాంటి వారికి సహాయం చేస్తావని. ఇప్పుడు అలాంటి వారికి నువ్వు సహాయం చేస్తావని దేవుడు నీకు
అన్ని విధాలుగా సమృద్ధిని దయచేస్తాడు. మనం చూడండి, శుభ్రంగా బిల్డింగ్లో పడుకుంటాం, బిల్డింగ్ ఉంది మనకి, శుభ్రంగా ఏసీ వేసి పడుకుంటారు, ఫ్యాన్లు వేసి పడుకుంటారు, మనకి అన్ని విధాలుగా అన్ని స్పెసిలిటీ బాగున్నాయి. కానీ బయట ఉన్న వాడి పరిస్థితులు బాగోలేదు కదా. నీకు బాగుంది, వాడికి బాగోలేదు. నీకు బాగుంది అంటే దాని అర్థం ఏంటి? దేవుడు నిన్ను ఏం చేయమంటున్నాడంటే, బాగోలేని వాడిని ఒక్కసారి చూసి రా. వాడి పరిస్థితి ఎలా ఉంది, నీ పరిస్థితి ఎలా ఉంది, నీ పరిస్థితిని బట్టి వాడిని ఏం చేయాలి? నువ్వు సహాయం చేయి. అదే క్రియలు, అదే విశ్వాసం. నువ్వు క్రియలతో పాటు విశ్వాసానికి చూపించాల్సిన బాధ్యత నీ మీద ఉందని మనకి యాకోబు గారు మనతో మాట్లాడుతున్నారు. త్వరగా ముగించుకుందాం. అలాగే చూడండి, మీలో ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకోండి, తృప్తి పొందండి చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అలాగే విశ్వాసము క్రియలనేదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. అంటే క్రియలు లేకపోతే మన జీవితం చచ్చిపోయినట్టు సమానమట. అయితే ఇది బాగుంటుందండి, చాలా విచిత్రంగా ఉంది. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరున్నారు? అన్నయ్యలు ఎవరైనా ఉన్నారా? అక్క నాకు తెలుసు, చిన్ని అక్క అంతే. ఇప్పుడు అక్క వాళ్ళందరూ ఉన్నారు. మిమ్మల్ని అడుగుతున్నా, బాగా వినండి, మిమ్మల్ని అడుగుతున్నా. నేనున్నా, నేను ఒకరిని, మీరు అందరూ ఒకరు. మన ఇద్దరం అంటే మీరు అందరూ ఎవరైతే ఉన్నారో సుమారు 53 మంది ఉన్నారు. ఈ 53 మంది మీరు అప్లై చేసుకోండి. ఇద్దరు నేను ఒకరిని, మీరు అందరూ ఒకరు. బాగా చదవండి. ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ కూడా ఒకసారి జాగ్రత్త చూడండి. ఎన్నో వచనం? 18వ వచనం. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నాయి. నాకు విశ్వాసం ఉంది, మీకు క్రియలు ఉన్నాయి. ఓకే, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచు. మీకు ఏం చెప్పాను? నాకు విశ్వాసం ఉన్నది, మీకు క్రియలు ఉన్నాయి. అర్థమవుతుందా? నాకు విశ్వాసం ఉంది, ఎవరి ఎడల? దేవుని ఎడల. మీకేమన్నాయి? క్రియలు ఉన్నాయి, ఎవరి ఎడల? దేవుని ఎడల. అయితే మన ఇద్దరికి ఏం లేదు చెప్పనా? మీకేమో విశ్వాసం లేదు, నాకేమో క్రియలు లేవు. అందరికి అర్థమవుతుందా? త్వరగా చెప్పండి, అర్థమవుతుందా? ఎవరైనా త్వరగా కామెంట్ పెట్టండి, ముగించుకుందాం త్వరగా. నాకేమో విశ్వాసం ఉంది, మీకేమో క్రియలు ఉన్నాయి. దీనికి ఓకేనా? మీరు ఓకే అయితే కొంచెం ముందుకు వెళ్దాం, ఎందుకంటే మీ అందరికీ అర్థమయ్యే రీతికి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, జాగ్రత్తగానండి. క్రియలు లేకుండా అంటే నా విశ్వాసం ఉంది కదా, నా విశ్వాసం క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచు. అంటే నాకు మీ దగ్గర ఉన్న క్రియలు ఉన్నాయి కదా, ఆ క్రియలు నాకు కావాలి. నాకు రావాలి అంటే నాకేం లేదు, క్రియలు లేవు. కానీ ఏముంది? నాకు విశ్వాసం ఉంది. 2, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచు, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతుని చెప్పు. అంటే ఇద్దరికిద్దరు ఏం వేసుకోవాలని చెప్పడం? వంతులు వేసుకుంటున్నావు. నాకేమో విశ్వాసం ఉంటే నీకు క్రియలు ఉన్నాయి, నీ క్రియలు నాకు నేర్పించు, నీ విశ్వాసం నీకు నేర్పిస్తా, నా విశ్వాసం నీకు నేర్పిస్తా. మన ఇద్దరు కూడా ఇలా వంతులు వేసుకుందాం. కానీ విచిత్రం ఏంటంటే దేవుడు అంటున్నాడు 2 ఉండాలట మన ఆధ్యాత్మిక జీవితంలో. అంటే దేవుడు మనందరికీ నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఒక్కసారిగా ఈ విశ్వాస జీవిత పోరాటంలో క్రియలు ఎంత ముఖ్యమో క్రియలతో పాటు విశ్వాసం కూడా అంతే ముఖ్యం. రెండిటిని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలట. 2 ఉండాలి ప్రభువా అంటే 2 ఉండాలి. 2 లేకపోతే కుదరదు అంటున్నాడు యాకోబు గారు. ఒకటి క్రియలు ఉన్నాయి, ఒకటి విశ్వాసం ఉంది. వారిద్దరు కూడా ఎలాగున్నారంటే, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపడుతుంది చెప్పును. దేవుడు అక్కడే నువ్వు నమ్ముచున్నావు, అలాగ నమ్మటం మంచిదే. దయ్యములు నమ్మిని వణుకుచున్నాయి. అర్థమవుతుందా? అంటే దేవుడు ఉన్నాడని నమ్ముచున్నావు, బాగానే ఉంది. దేవుడు ఒక్కడే నమ్ముచున్నావు, బాగున్నాయి. కానీ దయ్యాలు కూడా దేవుడు ఉన్నాడని నమ్ముచున్నాయి. విచిత్రం అది. కానీ విచిత్రం ఏంటంటే దయ్యాలు నమ్ముతున్నాయి, దయ్యాలు వణుకుచున్నాయి, కానీ ఎవరు నమ్మట్లేదు చెప్పనా? దేవుడు నమ్మట్లేదు. అది విచిత్రం. ఇంకా కింద మాట్లాడుతున్నాడు, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? చూడండి, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనది. క్రియలు లేని విశ్వాసం
అంటే మన జీవితంలో ఏం ఉండాలి? క్రియ ఉండాలి. క్రియ ఉంటే ఏం కలుగుద్ది? విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసం అనేది మన జీవితంలో ఉండాలంటే మనకి ఏ కావాలి? క్రియలు ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి. అందరికి అర్థమవుతుందా? ఇంకా ముందుకెళ్తాం. ఇప్పుడు వారు క్రియలు ఎలాగుండాలో విశ్వాసం ఎలాగుండాలో దాని గురించినటువంటి వివరణ అబ్రహాము గారితో లింక్ డాక్యుమెంట్ వేశాడు యాకోబు గారు. ఎలాగ వేసాడు డాక్యుమెంట్ అంటే బాగా వినండి, చదువుతున్నా. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడిని తీర్పు పొందలేదా? మేము అడుగుతున్నాం. అబ్రహాం గారు ఇస్సాకును బలి చేశాడా? చెప్పండి. అబ్రహాం గారు ఇస్సాకు గారిని బలి చేశాడా? త్వరగా రెస్పాండ్ అవ్వండి. త్వరగా అండి. అబ్రహాము గారు ఇస్సాకు గారిని బలిచ్చారా అంటే ఇవ్వబోయారు. అంటే ఎంత విచిత్రం ఉందంటే, తన ఒక్కగానొక కొడుకైనటువంటి సుమారు 100 సంవత్సరాల తర్వాత పుట్టిన అబ్బాయి, 100 సంవత్సరాలు దాటిన తర్వాత లేక పుట్టిన అబ్బాయి సుమారుగా బాల్య దశలో ఉన్నప్పుడు ఇస్సాకుని దేవుడు అడిగాడంట, అబ్రహాం గారిని అడిగాడంట, నీకు అబ్రహాం, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ప్రేమిస్తున్నా ప్రభా. ఏ ప్రభా చెప్పు. ఏమి లేదు, నీ ఒగ్గాన కొడుకున్నాడు కదా ఇస్సాకుని ఆ పర్వతం మీద బలిచ్చే అర్జెంటుగా అన్నాడట. అంతేనా ప్రభా? అంతే, ఇంకేం లేదు అన్నాడట. సరే ప్రభా అని ఏం చేశాడు అబ్రహాం గారు? మనందరూ తెలుసు, ఆల్రెడీ అబ్రహాం చరిత్ర మనం చదువుకున్నాం కదా. అబ్రహాం గారు అర్జెంటుగా పరుగులు తీసాడు. ఎంత విచిత్రం అంటే, నాకు కూడా అబ్రహాం గారు చదువుతున్నప్పుడు, అబ్రహాం గారి జీవిత చరిత్ర తెలుసుకుంటున్నప్పుడు సుమారుగా 3 రోజుల కాల వ్యవధి పట్టింది. 3 రోజుల కాల వ్యవధి పట్టింది. ఆ కాల వ్యవధిలో ఇస్సాకు, అబ్రహాము గారు, వారి దాసులు వీళ్ళందరూ కలుసుకుంటూ వెళ్ళారు. ఇలా కలిసి వెళ్తున్నప్పుడు రాత్రి వేళ లేకపోతే పగటి వేళ ఒకగానొక కొడుకైనటువంటి ఇస్సాకును దేవుడు బలిచ్చేయమన్నాడే అని నేను అనుకుంటున్నా. జస్ట్ క్యాజువల్గా బండి ఆపించి దాసులారా ఒకసారి బండి ఆపండి, నాన్న నువ్వు పైన కూర్చో అని ఒకవేళ అబ్రహాం గారు అలా పక్కకి వెళ్ళిపోయి ఏదో ఒక తోటలోకి వెళ్ళిపోయి బోరు నేర్చుండొచ్చు. అరే, ఒకగానొక కొడుకే సుమారుగా 100 సంవత్సరాల తర్వాత పుట్టిన అబ్బాయిని దేవుడు అడిగాడు. తప్పదు, ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు, ఆయన నా జీవితాన్ని మార్చినవాడు. ఎక్కడో మెసపొతోమియా నాగరికతలో బతుకుతున్న నా జీవితాన్ని ఈ కనాను భూభాగాన్ని తీసుకుని రావడానికి సుమారుగా కొన్ని సంవత్సరాల పాటు పడినటువంటి ఆ యాత్రలో దేవుడు నన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. కాబట్టి ఒకవేళ నిజంగానే నా కుమారుని ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడేమో, ఇసుక రేణువులంతా జనాన్ని ఇస్తానని చెప్పాడు కదా. ఆ దృఢమైన సంకల్పము చేత అబ్రహాము గారు ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్ళాడు. అంత విచిత్రం చూడండి. అబ్రహాము తన కుమారుని ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడు తీర్పు పొందలేదా? క్రియలు చూపించాడు, విశ్వాసం. అదే పొజిషన్ మనమే ఉన్నాం అనుకోండి. జస్ట్ ఒక మాట చెప్పనా, జస్ట్ ఒకవేళ సుమారుగా 46 మంది ఉన్నారు. నార్మల్గా అడుగుతున్నా, ఎవరు బాధపడకండి. మ్యారేజ్ అయిన తర్వాత సుమారు పెళ్ళైన తర్వాత 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో 5 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు పుట్టినవారు ఉన్నారనుకోండి, పిల్లలు పుట్టారనుకోండి. ఇప్పుడు ఆ పిల్లలు పుట్టిన తర్వాత దేవుడు ఆ తల్లితో అన్నాడంట, ఆ తండ్రితోటి, అన్నానే ఇప్పుడు మనం ఉన్నాం కదా, నేనే అనుకుంటా, మిమ్మల్ని కానీ మా అన్నయ్య ఉన్నాడు అందులో, శాలేమన్నా. ఇప్పుడు ఆ అన్నయ్య ఎవరున్నారో ఆయన ఇంకా మ్యారేజ్ కాలేదని పెళ్ళి చేద్దాం ఈరోజు కామెడీగా. బాగా ఉండండి. శాలేమన్నా మ్యారేజ్ అయింది.
మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎందుకులే మళ్ళీ బాధపడతారు ఎందుకులే కానీ ఇప్పుడు సుమారు ఒక 4-5 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు పుట్టారు అనుకోండి. పిల్లలు పుట్టిన తర్వాత దేవుడు అన్నాడంట, అమ్మ నీ కుమారు నాకు అర్జెంటుగా బలి కావాలి, అర్జెంటుగా ఇస్తావా అంటే ఏ తల్లిదండ్రుని ఇస్తారా చెప్పండి? ఎవరు? అదేంటి ప్రభువా నువ్వే ఇచ్చి నువ్వే తీసేసుకుంటానంటే ఎలా కుదురుతుంది? అసలు నువ్వు దేవుడివేనా? అందంగా ఇచ్చో, మంచి కుమారుని ఇచ్చో, చాలా తెల్లగా ఉన్నాడు, బొత్తిగా ఉన్నాడు, అలాంటి కొడుకునిచ్చి మళ్ళీ ఏ నోటితో అయ్యా నువ్వు అడుగుతున్నావు నా కొడుకునిచ్చేయమని? నేను ఇవ్వను అని మనం ఏం చేస్తాం? తిరిగి రివర్స్ అవుతాం. ఎవరిని? గర్భఫలాన్ని ఇచ్చింది దేవుని తిరిగి తిడతాం. కానీ అబ్రహాం గారు అంటున్నారా అంటే అబ్రహాం గారు ఏమంటలే, వెళ్ళి సిద్ధపడిపోయాడు, క్రియలు చూపించాడు. అది విచిత్రం. క్రియ అంటే పని చూపించాలి. అంటే ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్ళిపోయాడు అంటే దాని అర్థం ఏంటి? క్రియను చూపించాడు. అందుకనే ఇస్సాకును బలి ఇచ్చాడు. ఆ క్రియలో ఎవరు చనిపోయారు? గొర్రె పిల్ల వధింపబడింది. ఎవరు బదులు? ఇస్సాకు బదులు. అందరికి అర్థమవుతుంది. తర్వాత 22వ వచనం, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసినని క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చూడండి, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడట. మనం కూడా దేవుణ్ణి నమ్ముతున్నాం. ఆ నమ్మింది క్రియలు చూపించాలి. ఆ క్రియలు చూపిస్తే అది మనకి నీతిగా ఎంచబడుతుంది. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే క్రియలు చూపించాలి. ఆ క్రియలతో పాటు విశ్వాసాన్ని చూపించాలి. ఆ విశ్వాసము క్రియల ద్వారా మనకి దేవుడు నీతిని దయచేస్తాడు. ఇది అబ్రహాం గారి గురించి లేఖనం. తర్వాత అబ్రహాం గారికి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, దేవుని స్నేహితుడు అతనికి పేరు ఇచ్చాడు దేవుడు. చూడండి, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగను. దేవుని స్నేహితుడు అనే పేరు ఎవరికి కలిగను? అబ్రహాము గారికి కలిగను. ఒకవేళ వస్తే రావచ్చేమో. తర్వాత మనుష్యుడు విశ్వాస మూలమును మాత్రము కాక క్రియల మూలములను నీతిమంతుడిని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించి తిరిగి. చూడండి, మనుష్యుడు విశ్వాస మూలం మాత్రమే కాక క్రియల మూలమున కూడా నీతిమంతుడిగా ఎంచబడతాడు. మీ అందరికీ అర్థమవుతుందా? అంటే రెండు చూపించాలి. అంటే రెండు ఎలా చూపించాలంటే అబ్రహాం గారు మన మొదలెట్టాడు. ఎవరు? యాకోబు గారు. తర్వాత మరలా ఇంకొక స్త్రీని పెట్టాడు. ఎవరు? 25వ వచనం, రహాబు అను వేశ్య. ఈ రహాబు అను వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమును వారిని వెలుపలికి పంపిణీ వేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడింది కదా. మీ అందరికి అర్థమవుతుందా? అంటే ఈ రహాబు అనే వేశ్య కూడా ఏం చేసిందంటే దూతలు, అంటే ఎరుకో ప్రాంతాల నుంచి యెహోషువ గారు పంపించిన 3 దూతలు ఉన్న ఆ 3 దూతల్ని ఏం చేస్తుంది? క్రియల మూలంగా, అయ్యా మీరు ఈ త్రోవలో కాకుండా వేరొక త్రోవలో చేయాలండి మీకు సేఫ్ అని ఆ రహాబు అనే వేశ్య ఎప్పుడైతే విశ్వాసముతో వాళ్ళ 3 కాపాడిందో, ఆ 3 ఎందుకు కాపాడిందంటే ఆ తల్లి దేవుని నమ్మింది. ఎవరు? రహాబు అనే వేశ్య. ఆ రహాబు అనే వేశ్య కూడా విశ్వాసముతో క్రియను చూపించింది. ఆ క్రియను చూపించింది కాబట్టి ఆమెను బట్టి దేవుడు అంటున్నాడు, ఆమెను నీతిమంతురాలుగా ఎంచబడింది కదా. అలాగే ప్రాణము లేని శరీరము ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. అర్థమవుతుందా? సింపుల్గా లాజిక్ లాగేసాడు. ప్రాణము లేని శరీరం మనిషి చచ్చిపోతున్నాడు కదండి. అంటే మనిషికి ఏది ఆయువు పొట్టు అంటే ప్రాణం లేకుండా శరీరం ఏం నిలబడగలదా? నిలబడలేదు. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా క్రియలు లేకుండా విశ్వాసం కూడా మృతమే. క్రియలు లేని విశ్వాసం కూడా చచ్చిన వాడితో సమానం. మిమ్మల్ని అడుగుతున్నా, మన ఆధ్యాత్మిక జీవితంలో మనకి కావాల్సినవి ఏంటి? త్వరగా ఆన్సర్ చెప్పండి, ముగించుకుందాం. ఇంకా మన ఆధ్యాత్మిక జీవితంలో మనకి అతి ప్రాముఖ్యమైనవి ఏమిటని యాకోబు గారు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ముగించుకుందాం.
ఒకటి క్రియలు, విశ్వాసము సహితమైన క్రియలు, విశ్వాసంతో కూడిన క్రియలు, నెక్స్ట్ క్రియలు లేని క్రియలు, విశ్వాసంతో కూడిన క్రియలు. ఓకే, ఇంకా 2వ అధ్యాయాన్ని సింపుల్గా క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా వినేయండి. ఒక 10 నిమిషాలు, కుదిరితే 5 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. ఆయన మాట్లాడుతున్న విషయం ఏంటంటే, బైబిల్ కూడా పక్కన పెడేస్తున్నాను. ఆయన మాట్లాడుతున్న విషయం ఏంటంటే, యాకోబు గారు మనందరితో మాట్లాడుతున్న విషయం సంఘములో ధనవంతుడని భేదవాడని భేదం చూపించుకో. ధనవంతుడు నువ్వు కూర్చోబెడతావు, భేదవాడిని కాలు కింద కూర్చోబెడతావు. కానీ భేదవాడు నేను ఏం మంది కానీ ధనవంతుడు నిన్ను సభలోనికి ఈడ్చుకుని వెళ్తాడు. వాడు నీ మీద న్యాయ సభలోని కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. ఇందును బట్టి నా నామము ఇతరుల పట్ల దూషింపబడుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అందరినీ సమానంగా చూడండి. సంఘంలో ఎలాంటి గలిబిలి జరుగుతుంది. 2, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల గురించి మాట్లాడుతున్నాడు. 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞల్లో 9 ఆజ్ఞలు నువ్వు పాటించినా, ఒక ఆజ్ఞను నువ్వు పాటించకపోయిన ఎడల అది కూడా పాపమే. అది దేని గురించి మాట్లాడుతున్నాడు? నరహత్యని గురించి, వ్యభిచారం గురించి. ఈ 2 విషయాల గురించి యాకోబు గారు మనకి కోట్ చేశారు. ఒకవేళ రెఫరెన్స్ వస్తే రాసుకోండి. ఇది ఆ విషయం. తర్వాత 3, మన ఆధ్యాత్మిక జీవితంలో క్రియలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవడైనా మనకి పేదవాడు కనబడినప్పుడు, వారికి శరీరం మీద బట్టలు లేనప్పుడు, వస్త్రాలు లేనప్పుడు, వాడిని చూసి వాడికి వస్త్రాలు ఉంటే బాగుండు, చలి కాచుకుంటే బాగుండు, వాడు సరైన ఆహారం ఉంటే బాగుండు అని అనడం కాదు, నువ్వు అనుకోవడం కాదు. నువ్వు కూడా ఏం చేయాలి? క్రియ చేయి. అదే విశ్వాసంతో ఉన్న నువ్వు క్రియలు చేయాలి. అంటే క్రియలు లేకుండా నువ్వు విశ్వాసం చేసినా, విశ్వాసంతో పాటు ఉన్నా నువ్వు క్రియలు చేయకపోయినా 2 కూడా వ్యర్థమే. కాబట్టి నువ్వు 2 కూడా తప్పకుండా చేయాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే విశ్వాసముతో క్రియలు చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే, యాకోబు గారు మనకి 2 భక్తులు చెప్పాడు. ఆ 2 భక్తులు, ఒకరు అబ్రహాము గారు, 2 రాహాబుని వేశ్య. వీళ్ళిద్దరిని పెట్టాడు. వీళ్ళిద్దరూ ఎలాగైతే విశ్వాసము ద్వారా క్రియలు చేశారో, క్రియల ద్వారా విశ్వాసాన్ని చూపించారో, అట్టి రీతిగానే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం కూడా విశ్వాసముతో క్రియలు చేయాలి. క్రియలతో పాటు విశ్వాసంతో ఉండాలి. ఇలాగ మన క్రియలు, విశ్వాసం 2 కలిపి చేస్తే మనము దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడతాము. మరొక మాట, దేవుడి అబ్రహాం గారికి దేవుడికి ఇచ్చిన బిరుదేడు చెప్పండి, త్వరగా ముగించుకుంటాం. బైబిల్ కూడా పక్కన పెట్టేసి మీరు కూడా చెప్పండి త్వరగా. అబ్రహాం గారికి దేవుడు ఇచ్చిన బిరుదు ఏంటి? ఒక పేరు ఇచ్చాడు. ఏంటి ఆ పేరు? ముగించుకున్నాక అబ్రహాం గారికి దేవుడిచ్చిన బిరుదు స్నేహితుడు, ఫ్రెండ్. విశ్వాసులకు తండ్రి, యేసుప్రభు వారికి స్నేహితుడు, దేవుని స్నేహితుడు. చూడండి, ఆ దేవుని స్నేహితుడు అది మాత్రం రాయాలి. ఒక అక్క ఎవరో కానీ సహోదరి, విశ్వాసులకు తండ్రి కరెక్టే, యేసుప్రభు వారికి స్నేహితుడు అంటే మరలా అది ఆన్సర్ తప్పు అవుతుంది. కాబట్టి మనకి కంటెంట్ టెక్స్ట్ ఏదైతుందో టెక్స్ట్ని రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? టెక్స్ట్లో దేవుని స్నేహితుడు అని ఒక బిరుదు ఉంది కాబట్టి అది రాయడానికి ట్రై చేయండి. మీరు ఒకవేళ బ్రదర్ ఆ రోజు నేను అలా చెప్పాను కదా, మీరు ఏం మాట్లాడలేదు, మళ్ళీ అదే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి టెక్స్ట్ ఫాలో అవ్వండి. టెక్స్ట్ ప్రకారంగా మనం కూడా ఏం చేయాలంటే ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. అందరికీ అర్థమైందండి? 2వ అధ్యాయం అందరికీ అర్థమైందో త్వరగా. త్వరగా అండి. 2వ అధ్యాయం అంతా క్లియర్గా చెప్పేశాను కదా, అందరికీ అర్థమైంది కదా.
సరే అండి, చిన్న ప్రార్థన వేసుకుని ముగించేస్తాను. ఇక సమయం అవుతుంది కదా. దేవుడి చిత్తమైతే రేపటి సాయంత్రం కూడా కలుసుకుందాం. చిన్న ప్రార్థన వేసుకుని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియ పరలోక ముందున మా తండ్రి, ఈ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో యాకోబుగా రాసిన 2వ పత్రికను వివరించుకోవడానికి మీరు మాకు చూపించిన ప్రేమను బట్టి, కృపను బట్టి వందనాలు తండ్రి. నిజమే తండ్రి, క్రియలు లేని విశ్వాసం మృతం. మా జీవితంలో క్రియలు ఉండాలి, దాంతోపాటు విశ్వాసం కూడా ఉండాలని లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడాలి తండ్రి. అందునిమిత్తం మీకు వందనాలు. ఇంకా తండ్రి, మాకు కావాల్సిన జ్ఞానాన్ని పరిపూర్ణంగా దయచేయండి. వాక్య ప్రకారం మా జీవితాలు మార్చండి. మీ సన్నిధిలో మంచి ప్రవర్తన కలిగి, ఒకవేళ తండ్రి ఎవరైనా తక్కువ వారిగా ఎక్కువ వారిగా చూసుకుంటే మమ్మల్ని క్షమించండి. అందరినీ సమానత్వంతో మీ పిల్లలుగా మేమందరం అందరినీ తండ్రి సమానంగా చూడడానికి సహాయం దయచేయండి. ఇప్పటివరకు చాలా ఓపికగా మీ మాటలు విన్న మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచండి. అలాగే తండ్రి, ఎగ్జామ్ రాస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారు చదువుతున్న లేఖనాలు ఏవైతే తండ్రి, ఆ లేఖనాలు బాగా గుర్తుపెట్టుకుని వారి అంతకంతకు వారి జ్ఞానాన్ని అభివృద్ధిపరచడానికి సహాయం దయచేస్తారని కోరుకుంటాం. అలాగే తండ్రి, నాకును మంచి జ్ఞానాన్ని దయచేయండి. అలాగే మంచి ఆరోగ్యం దయచేసి మీ పిల్లలతో మీ మాటలు వివరించే భాగ్యాన్ని మరొక్కసారి మీరు నాకు దయచేస్తారు. క్రీస్తు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమె. అందరికీ వందనాలు. దేవుడి చిత్తం మీద రేపటి తిన్నాను కలుసుకుందామండి. అందరు క్షమించండి, వాతావరణం బాగోలేదు. తర్వాత ఈ ఇయర్ ఫోన్స్ వల్ల కూర్చొని చెప్పాను. అసలు నాకు చాలా భయం కూర్చొని చెప్పడం, కానీ తప్పక కూర్చొని చెప్పాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి అందరూ కూడా నన్ను క్షమించండి. ఇలా కూర్చొని చెప్పాడని ఏమనుకోకండి. అందరూ కూడా నన్ను క్షమించండి. అందరికీ వందనాలు, ధన్యవాదాలు.